11 మంది అడవి బిడ్డలు విజ్ఞానం పెంచుకొని పరిజ్ఞానంతో ఆ అడవి తల్లి ఒడిలో వారి యొక్క జాతిని పెంపొందించుకోవాలని లేదా వారి యొక్క స్థితిగతుల్ని మెరుగుపరుచుకోవాలని జ్ఞానంతో బిడ్డలు తిరిగి వస్తారని ఆ తల్లిదండ్రులు గంపెడు ఆశలతోటి ఆ బిడ్డల్ని కొండ కోనల్ని దాటించి గురుకుల పాఠశాలల్లో వసతి గృహాలలో చేర్పించి గంపెడు ఆశలతోటి వారి వైపున ఎదురు చూసేటటువంటి ఆ తల్లిదండ్రులకి ఆ బిడ్డలు విగత జీవులుగా వెనక్కి వచ్చేస్తున్నారు. విద్య ఎటో పోతుంది. ఏకంగా బిడ్డలే మరణపు కౌగిలిలోకి వెళ్ళిపోయి విగత జీవులుగా ఆ కుటుంబాలకు వెనక్కి చేరుతున్నటువంటి పరిస్థితి. ఇది తీవ్రమైనటువంటి చేతగానితనానికి, ప్రభుత్వ అసమర్థతకు అద్దం పట్టేటటువంటి వ్యవహారం. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క హత్యలే. అసమర్థ పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనడానికి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు పనికి రాడు అని చెప్పటానికి ఈ యొక్క ఉదాంతం స్పష్టంగా మనకి చెప్పవచ్చు. ఒక కుటుంబంలో రేపటి తరాన్ని నడిపించవలసినటువంటి ఆ బిడ్డ లేకుండా పోతే, ఏకంగా జులైలో అయితే 10వ తరగతి చదివేటటువంటి బిడ్డ చనిపోయాడు. ఈరోజు ఒక్క వారంలోనే 2 మహిళలు, 2 బాలికలు. కేవలం ఏంటయా అంటే అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్లో సరైనటువంటి తాగునీటి సౌకర్యం లేకపోవటం. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో విద్యాలయాల్ని దేవాలయాలుగా మార్చాడు. ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆ స్కూల్ పరిసర ప్రాంతాల నుంచి ఆ స్కూల్లో కావలసినటువంటి ఫర్నిచర్, తాగడానికి మంచి ఆర్ఓ ప్లాంట్స్, అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్ రూమ్స్, 2 ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో ముద్రించబడినటువంటి పుస్తకాలు, ఇంగ్లీష్ మీడియం, ఇంటర్నేషనల్ టోఫల్ విద్య, ఇవన్నీ తీసుకొచ్చేసి బ్రహ్మాండమైనటువంటి తరగతి గదులు నిర్మించి వసతులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షల్ని నిర్వహిస్తూ అద్భుతంగా ఆ యొక్క స్కూల్స్ ని నిర్మాణం చేసి వాటిని మళ్లీ పునర్నిర్మించి వాటిని పునరుద్ధరణకి దాదాపుగా 50,000 పైచిలకు స్కూల్స్ ని అనేక విధాలుగా డెవలప్ చేసేసి ప్రజలకు అందించాడు. ప్రతి గ్రామంలో ఈ డెవలప్మెంట్ జరిగింది. మరి ఇప్పుడేమవుతుంది? అమ్మఒడిని 2,000 కట్ చేసి ఎడ్యుకేషన్ ఈకోసిస్టమ్ ని డెవలప్ చేయడానికి ఆ 2,000 రూపాయలని స్కూల్స్ కి, నిర్మాణాలకి, వాటి యొక్క మెరుగుపరచడానికి, వసతులను కల్పించడానికి ఉపయోగిస్తే అర్ధవడి అయిందన్నావు కదా, అర్ధ జ్ఞానం కలిగినటువంటి లోకేష్ గారు. మరి ఇవాళ మీరు కూడా 2,000 రూపాయలు కట్ చేశారు. ఎక్కడన్నా రూపాయి కాగితం వెచ్చించారా? ఏ స్కూల్లో అన్నా వసతుల్ని కల్పించారా? ఏ ఒక్క స్కూల్లో అయినా నాణ్యమైనటువంటి భోజనాన్ని ఇవ్వగలుగుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలందరూ. హోంమంత్రి భోజనం చేయడానికి కూర్చున్నటువంటి భోజనం ప్లేట్లోనే బొద్దింకల ఆహారం వచ్చింది. ఈ 14 నెలల్లో అనేక సందర్భాలలో కలుషిత ఆహారం తిని వందల సంఖ్యలో పిల్లలు హాస్పిటల్లో చేరినటువంటి ఘటనలు. ఇది చాతగాని దద్దమ్మ పరిపాలనకి పరాకాష్ట కాదా? ఇది అసమర్థ ప్రభుత్వాన్ని చెప్పటానికి ఇంతకు మించినటువంటి ఆధారం కావాలా? 40 సంవత్సరాలని చెప్పుకునేటటువంటి ముఖ్యమంత్రికి విద్యాశాఖ మీద ఏమాత్రం శ్రద్ధ ఉందో ఈ ఘటనలు చూస్తే ఇట్టే అర్థమైపోతూ ఉన్నాయి. ఒక్క చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అనేటటువంటి
ఒకే ఒక్క అర్హత తప్ప ఏ అర్హత లేనటువంటి లోకేష్ గారిని తీసుకొచ్చి ఆ చైర్ మీద పెట్టడంతో దీనికి చెదలు పట్టడం ఈ వ్యవస్థకి మొదలైపోయింది. వ్యవస్థని కొంచెంగా చెదలు తిన్నట్టుగా తినివేస్తున్నారు. వీటంతటికీ కారణం ఏంటయా అంటే, ఉన్నాడుగా పక్కనే మంత్రి, నారాయణ చైతన్య కాలేజీల యొక్క యజమాని, వాటి అభివృద్ధే పరమావధిగా, వాటిని పెంచి పోషించాలనేటటువంటి దురుద్దేశంతో దాదాపు 5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూల్స్ నుంచి వెళ్ళిపోయారు ఈ సంవత్సరం. కారణం ప్రైవేట్ విద్యని ఎంకరేజ్ చేయటం, ప్రభుత్వం ప్రైవేట్ విద్యాలయాల్ని ఎంకరేజ్ చేయడం, ప్రభుత్వ విద్యాలయాల్ని నాశనం చేయటం. వసతులు లేనటువంటి చోట విద్యార్థులు ఎందుకుంటారు? సో అదే విధంగా చేయడం వలన 5 లక్షల మంది వెళ్ళిపోయారు విద్యార్థులు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి, హేయమైనటువంటి పరిపాలనగా చూడాలి.